ఉదయం పూట వేడివేడి కాఫీ తాగుతూ ఆహ్ రోజువారీ పనుల్లో పడిపోయే ముందు మనం ఒక చిన్న విషయం గురించి ఆలోచిద్దాం. ఖచ్చితంగా. మంచి కాఫీతో పాటు ఒక మంచి ఆలోచన కూడా ఎప్పుడూ మంచిదే. అవును గదా. అసలు ఈ భూమి మీద మనం ఏ దేశంలో పుట్టాలి అనేది మన చేతుల్లో ఉండదు. అంటే అదొక లాటరీ లాంటిదనమాట. నిజమే. మనం ఏ మతంలో పుట్టాలి, ఏ పాస్పోర్ట్ పట్టుకోవాలి, లేదా ఏ జెండా కింద పెరగాలి అనేది మనం ఎంచుకునేది కాదు. ఎగ్జాక్ట్లీ. మరి అలాంటప్పుడు కేవలం ఆ లాటరీలో ఏదో ఒక దేశంలో పుట్టినంత మాత్రాన ఎవరైనా చెప్పిన ఒకే ఒక సిద్ధాంతాన్ని గుడ్డిగా ఎందుకు నమ్మాలి? వావ్! ఇది చాలా లోతైన ప్రశ్న. ప్రముఖ కమీడియన్ ట్రెవర్ నోవా చెప్పిన ఈ ఆసక్తికరమైన పాయింట్తో మనం ఈరోజు చర్చ మొదలుపెట్టడం చాలా బావుంది. అవును. అందుకే ఈరోజు మన డీప్ డైవ్లో దీన్ని విడమర్చి మాట్లాడుకుందాం. వాట్ డస్ దిస్ డేటా సే అనే యూట్యూబ్ ఛానల్లో అజయ్ ప్రకాష్ చేసిన అద్భుతమైన విశ్లేషణను మనం ఈరోజు తీసుకున్నాం. రైట్. దానికి పెద్దాడ నవీన్ గారు రాసిన స్క్రిప్ట్ కూడా మన చర్చకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. అసలు దేశభక్తికి జాతీయవాదానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏంటి? ఈ రోజుల్లో జాతీయవాదాన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఎలా వాడుకుంటున్నారు అనేది అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ వినేవాళ్లందరికీ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి మనం ఈ డేటాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో చూడటం లేదు. ఇక్కడ లెఫ్ట్ లేదు, రైట్ లేదు. అవును, అదొక డిస్క్లేమర్ అనుకోవచ్చు. కేవలం ఆ ఒరిజినల్ రిపోర్ట్లో ఉన్న వాస్తవాలను, వాటి వెనుక ఉన్న సైకాలజీని ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించడమే మన ఉద్దేశం. రైట్. ట్రెవర్ నోవా చెప్పిన ఆ పుట్టుక లాటరీ అనే కాన్సెప్ట్ చూస్తే అసలు మనం ఎంచుకోని ఒక ఐడెంటిటీ చుట్టూ ఇంతటి ఎమోషన్స్ ఎలా అల్లుకుంటాయో అర్థం చేసుకోవాలి ముందు. దానికి మనం దేశభక్తి, జాతీయవాదం మధ్య తేడా తెలుసుకోవాలి కదా. చాలామంది ఈ రెండు ఒకటే అనుకుంటారు. అవును, కాని వాటి పునాదుల్లోనే చాలా పెద్ద తేడా ఉంది. దేశభక్తి అనేది అంటే పేట్రియాటిజం అనేది మనం పుట్టిన దేశంపై మనకున్న ఒక సహజమైన ప్రేమ. అంటే ఒక రకంగా పాజిటివ్గా ఉంటుందనొచ్చా? ఎగ్జాక్ట్లీ. నా దేశాన్ని నేనింకా ఎలా బాగు చెయ్యగలను అని ఆలోచించేది దేశభక్తి. కాని ఈ పొలిటికల్ నేషనలిజం, అదే రాజకీయ జాతీయవాదం అనేది ఎప్పుడూ ఒకరితో పోటీ పడుతూనే ఉంటుంది. ఓహో, అంటే వేరే వాళ్లకంటే నేనే గొప్ప దేశభక్తుండి అని నిరూపించుకునే ఆరాటం అన్నమాట. అవును, ఖచ్చితంగా. ఆ ఆరాటమే ఈ జాతీయవాదం. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకుందాం. మన ఇల్లు బాగుండాలి, దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అనుకోవటం దేశభక్తి అనుకుందాం. రైట్. కాని ఆ ఇంట్లో ఎక్కడైనా కొంచెం చెత్త ఉందేమో అని ఎవరైనా కుటుంబ సభ్యుడు ప్రశ్నిస్తే వెంటనే వాళ్లపై అరిచి వాళ్లనేకంగా ఇంట్లోంచి గెంటేయడం జాతీయవాదం అనొచ్చా? భలే చెప్పారు. ఈ ఇంటి ఉదాహరణ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంట్లో చెత్త ఉంది అని చెప్పితే ఆ చెత్తను క్లీన్ చేయడం మానేసి అసలు ఆ చెత్త గురించి ఎందుకు మాట్లాడావు అని గొడవ చేయడమన్నమాట. అదే కదా. ఇల్లు బాగుపడాలి అని అడిగేవాణ్ణి కూడా శత్రువులా చూడటం. రాజకీయ జాతీయవాదంలో విమర్శ చేస్తే దాన్ని ఏకంగా దేశంపై జరిగే దాడిగా పరిగణిస్తారు. అదొక ఆయుధంగా మారినప్పుడు పౌరులకు ఒక కొత్త నిర్వచనం నేర్పుతారు. విధేయత అంటే సైలెంట్గా ఉండటం అని నేర్పుతారు. అవును, ప్రశ్నించడమంటే దేశద్రోసమని బలంగా నమ్మేలా చేస్తారు. కాని నాకొక సందేహం వస్తోంది ఇక్కడ. ప్రశ్నించినంత మాత్రాన వాళ్లను దేశద్రోహులు అని ఎలా ముద్ర వేస్తారసలు? అదే ఇక్కడ అసలైన మ్యాజిక్. అంటే రోడ్ల మీదకొచ్చి అద్దాలు పగలగొట్టుతూ బస్సులు తగలబెడితే వాళ్లను దేశద్రోహులు అనడంలో ఒక అర్థం ఉంది. అది లా అండ్ ఆర్డర్ సమస్య. కాని ఒక స్టూడెంట్ కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది దేశాన్ని ప్రశ్నించినట్లు ఎలా అవుతుంది? దానికి కారణం వాళ్లు వాడే లేబల్స్. ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచనా విధానాన్ని దెబ్బతీయాలి అనుకుంటారో అప్పుడు ఈ లేబుల్స్ వాడతారు. లేబుల్స్ అంటే ఈ యాంటీ నేషనల్ లాంటి పేర్లా? ఎగ్జాక్ట్లీ. సోర్స్లో అందించిన ఎనాలిసిస్ ప్రకారం ఎవరైనా నిరుద్యోగం గురించి అడిగినా లేదా మైనారిటీల భద్రత గురించి అడిగినా ఆ ప్రశ్నలకు వాళ్లు సూటిగా సమాధానం చెప్పరు. దానికి బదులు ఈ అర్బన్ నక్సల్, టూల్ కిట్ గ్యాంగ్ లాంటి పెద్ద పెద్ద పేర్లు పెడతారన్నమాట. అవును కదా. ఇవి కేవలం క్యాజువల్గా వాడే పదాలు కావు. ఒక వ్యక్తికి అర్బన్ నక్సల్ అనే ముద్ర పడిందంటే ఇక సమాజం ఆ వ్యక్తి అడిగిన అసలు సమస్య గురించి ఆలోచించడం మానేస్తుంది. ఓహో, ఆ వ్యక్తి క్యారెక్టర్ గురించి చర్చించడం మొదలుపెడుతుంది. అంటే ఇదొక డైవర్షన్ టెక్నిక్ అన్నమాట. ఖచ్చితంగా. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ఇంతకంటే సులభమైన మార్గం ఇంకేముంటుంది చెప్పండి? నిజమే. ఒక స్టూడెంట్ సిస్టంలోని తప్పులను ప్రశ్నిస్తే ఆ తప్పుల మీద ఫోకస్ వెళ్లకుండా ప్రశ్నించిన వాడ్నే బోన్లో నిలబెట్టడం.
ఉద్యోగాలెందుకునేవు అనే దానికి లెక్కలు చెప్పడం కష్టం కదా. అవును, కాని అడిగినవాణ్ణి దేశద్రోహి అనడం చాలా ఈజీ. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన లాజిక్ మిస్ అవుతోందేమో అనిపిస్తోంది నాకు. అదేంటది? రోడ్డు మీదకొచ్చి అడిగితే వాళ్ళు దేశద్రోహులైపోతున్నారు. సరే, మరి ఏకంగా ఈ దేశమే వద్దు అని భారతదేశ పాస్పోర్ట్ను శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయేవాళ్లను ఈ లెక్కని ఏమనాలి? ఆ పాయింట్ దగ్గరే ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న అసలైన హిపోక్రసీ బయటపడుతోంది. మీరడిగిన ఈ ప్రశ్నకు సోర్సులో ఇచ్చిన డేటా చాలా మైండ్ బ్లోయింగ్ సమాధానం చెబుతోంది. అవునా? ఆ డేటా ఏంటో కొంచెం విడమర్చి చెబుతారా? తప్పకుండా. ఈ రాజకీయ జాతీయవాదమనేది సామాన్యులకు ఒకలాగా, డబ్బున్నవాళ్లకు ఇంకోలాగా ఎలా పనిచేస్తోందో ఆ నంబర్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. మన దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆ లెక్కలు చూశాక నేను చాలా షాక్ అయ్యాను. 2011 నుండి ఏకంగా 20,86,000 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు కదా. అవును, 20 లక్షల పైనే. అందులో కూడా మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే కేవలం 2014 నుండే 17,10,000 మంది వదులుకున్నారు. రైట్. ఇదెవరో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ కాదు. స్వయంగా ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రకటించిన అధికారిక డేటా ఇది. అంటే రోజుకు 100 మంది ఈ దేశ పౌరసత్వం వదిలేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరి రోడ్డు మీద నిలబడి ఉపాధి గురించి ప్రశ్నించే స్టూడెంట్ను దేశద్రోహి అంటున్న వ్యవస్థ ఏకంగా దేశాన్ని వదిలేస్తున్న ఈ లక్షలాది మందిని ఏమంటోందో తెలుసా? ఏమంటోంది? వాళ్లను అసెట్స్ అంటోంది. అంటే మన దేశపు ఆస్తులు అంటోంది. వావ్, ఆస్తులు అంటోందా? అవును. వాళ్లు వ్యక్తిగత కారణాల వల్ల విదేశాలకు వెళ్లారని, వాళ్లు అక్కడ సక్సెస్ అవ్వటం మన దేశానికి గర్వకారణమని చెబుతోంది. ఇక్కడే మనం కొంచెం ఆలోచించాలి. దేశంలో ఉంటూ ఈ సిస్టమ్ బాగుపడాలి అని తపనపడే సామాన్యుడు విమర్శిస్తే వాడు యాంటీనేషనల్. కానీ శాశ్వతంగా దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్లు మాత్రం గ్లోబల్ సిటిజన్స్. ఖచ్చితంగా. ఈ క్లాస్ డివైడ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇంకో డేటా పాయింట్ కూడా ఇచ్చారిందులో. ఆ ప్రింట్ రిపోర్ట్ కదా? అవును. 2020 ప్రింట్ రిపోర్ట్ ప్రకారం అప్పటి కేంద్ర క్యాబినెట్లోని 56 మంది మంత్రులలో ఏకంగా 12 మంది తమ పిల్లలను విదేశీ యూనివర్సిటీలకు పంపించారు. ఆ చదువుకునే హక్కు వాళ్లకు ఖచ్చితంగా ఉంది, అందులో తప్పులేదు. కానీ దేశభక్తి పాఠాలు సామాన్యులకు మాత్రమే చెబుతూ తమ పిల్లలకు మాత్రం విదేశీ లైఫ్ స్టైల్ ఇవ్వడం అనేది ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. అవును కదా. ఇదంతా చూస్తుంటే ఈ జాతీయవాదం అనేది దేశభక్తిలాగా కాకుండా ఒక పర్ఫార్మెన్స్లా మారిపోయిందా అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, ఒక నాటకంలాగా. ఆ పర్ఫార్మెన్స్ అనే పదం చాలా కరెక్ట్. ఇది ఎవరి మీద ప్రయోగిస్తున్నారు అనేది ఇక్కడ కీ పాయింట్. ఇది సామాన్యుల మీద, ప్రశ్నించే వాళ్ల మీద ప్రయోగించే ఒక పొలిటికల్ టూల్ మాత్రమే. రైట్. పవర్లో ఉన్నవాళ్లకి, డబ్బున్నవాళ్లకి ఈ జాతీయవాద పరీక్షలు ఉందవన్నమాట. అవును. ఇక ఈ నాటకం కేవలం ఇండియాలోనే కాదు, విదేశాల్లో స్థిరపడిన మనవాళ్లల్లో కూడా ఎంత స్పష్టంగా ఉందో సోర్స్లో చాలా డీటెయిల్డ్గా విశ్లేషించారు. అంటే విదేశాల్లో ఉన్న భారతీయుల గురించి అంటున్నారా? అవును. వాళ్లు అక్కడి స్వేచ్ఛను వాడుకుంటూ ఇక్కడి నియంతృత్వాన్ని ఎలా సమర్థిస్తున్నారో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజమే, ఇదొక పెద్ద సైకలాజికల్ పజిల్లాగా ఉంది. కాని నేను వాళ్లకి ముందు ఒక వాదన అప్పజెబుతాను. చెప్పండి. మనవాళ్లు బ్రిటన్కు గాని అమెరికాకు గాని వెళ్ళినప్పుడు వాళ్లకు తమ మూలాలు గుర్తుకు రావడం సహజం. ఆ దేశాల్లో వాళ్లు మైనారిటీలు కాబట్టి తమ ఐడెంటిటీని కాపాడుకోవడానికి వాళ్లు గుడులు కట్టుకోవచ్చు, పండగలు చేసుకోవచ్చు. అందులో తప్పేముంది? అందులో అసలు తప్పేలేదు. సంస్కృతిని ప్రేమించడం ఎప్పుడూ కరెక్టే. వాళ్లు 1950ల నుండి బ్రిటన్కు, 65 తరువాత అమెరికాకు వలస వెళ్లారు కదా. అవును. వాళ్లు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ లిబరల్ సమాజం వాళ్లకు ఎన్నో అవకాశాలిచ్చింది. ఆ స్వేచ్ఛ వల్లే వాళ్లు వ్యాపారాలు చేసుకున్నారు, ఉద్యోగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. మైనారిటీలుగా వాళ్లకు అక్కడ సమాన హక్కులు దొరికాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్లు గుడులు కట్టుకోవడం గురించి కాదు, ఆ గుడులు కట్టుకోవడానికి ఆ దేశాలు వాళ్లకు ఇచ్చిన స్వేచ్ఛ గురించి. రైట్. ఆ స్వేచ్ఛ వల్లే కదా ఈరోజు అబుదాబి లాంటి ఇస్లామిక్ దేశంలో ఏకంగా ఒక భారీ హిందూ దేవాలయం కట్టుకోగలిగాం. అవును, చాలా గొప్ప విషయం అది. అలాగే అమెరికాలోని టెక్సాస్లో 90 అడుగుల హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేశారు. దాని పేరు స్టాట్యూ ఆఫ్ యూనియన్ అట. ఒక క్రైస్తవ దేశమైన అమెరికాలో అది సాధ్యమైంది అంటే అదక్కడి సమాజం బహుళత్వాన్ని అంగీకరించడం వల్లనే కదా. ఖచ్చితంగా. అక్కడే ఉంది అసలైన లాజిక్. ఒక దేశంలో మైనారిటీలుగా ఉంటూ
తమ సంస్కృతిని అంత స్వేచ్ఛగా చాటుకునే అవకాశం రావడం నిజంగా గ్రేట్. అవును. కాని సోర్స్లో ఎత్తిచూపిన అసలైన వైరుధ్యం ఎక్కడుందంటే, ఆ ప్రవాస భారతీయులు వాళ్ల దేశాల్లో ఆ లిబరల్ విలువల వల్ల లబ్ధి పొందుతారు, ఆ బహుళత్వానికి జై కొడతారు. కాని ఇండియాలో మాత్రం దానికి పూర్తి వ్యతిరేకమైన విధానాలకు ఫండ్స్ ఇస్తారు. ఓహో, అంటే అక్కడ మైనారిటీలకు హక్కులుండాలి అంటారు, ఇక్కడికొచ్చేసరికి మెజారిటీవాదమే ఉండాలి అంటారా? ఎగ్జాక్ట్లీ, అదే పారాడాక్స్. ఇది వినడానికి ఎంత విచిత్రంగా ఉందంటే, దీన్నొక ఉదాహరణతో చూద్దాం. మనం పక్కింటికెళ్ళి వాళ్ళ సోఫాలో కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చునే స్వేచ్ఛను ఆనందిస్తాం. కరెక్ట్. అక్కడ వాళ్లు మనల్ని ఏమీ అనకూడదు, మన హక్కులను గౌరవించాలి అని ఆశిస్తాం. కాని మనింటికొచ్చిన వాళ్లను మాత్రం కనీసం కుర్చీలో కూడా కూర్చోనివ్వం, నేలపైనే కూర్చోవాలి అని రూల్స్ పెడతాం. భలే చెప్పారు. ఆ సోఫా ఉదాహరణ చాలా యాప్ట్గా ఉందిక్కడ. అవును కదా. విదేశాల్లో స్వేచ్ఛకు మద్దతిచ్చే మనవాళ్లు ఇండియాలో మాత్రం ఈ మెజారిటీవాదం ఎందుకు కోరుకుంటున్నారు? దీని వెనుకున్న సైకాలజీ ఏంటసలు? దీని వెనుకున్నది కేవలం కల్చరల్ నాస్టాల్జియా కాదు, ఇదొక పొలిటికల్ ఐడెంటిటీ క్రైసిస్ అని విశ్లేషకులు చెప్తారు. అక్కడ స్వేచ్ఛను పూర్తిగా వాడుకుంటారు, కాని ఇండియాకొచ్చేసరికి ఏకత్వమే ఉండాలి అని సపోర్ట్ చేస్తారు. అంటే భారతదేశంలోని భిన్నత్వాన్ని వాళ్ళొక బలహీనతగా చూస్తారన్నమాట. అవును. ఉదారవాద ప్రజాస్వామ్యాలు వాళ్లకు తమ గుర్తింపును కాపాడుకునే స్వేచ్ఛను ఇచ్చినప్పుడు భారతదేశం తన సొంత భిన్నత్వాన్ని ఎందుకు అనుమానంగా చూడాలి? ఇది నిజంగానే ఒక హిపోక్రసీ. అవును. ఇండియా అందరూ ఒకే మాట మీద ఉండాలని వాళ్లు బయట దేశాల్లో కూర్చుని భ్రమపడతారు. సరే, వాళ్లు కోరుకునే ఈ రిజిడిటీ, ఈ నియంత్రత్వం ఇండియాలో ఎవరో ఒకరు అమలు చేయాలి కదా. ఖచ్చితంగా. అసలు వాళ్లు అమలు చేయాలి అనుకుంటున్న ఒకే దేశం ఒకే ఆలోచన అనే అజెండా వెనుకున్న అసలు కారణమేమిటి? ఇది కేవలం దేశం మీద ప్రేమతో జరుగుతుందా? ఇదొక కీలకమైన ప్రశ్న. సోర్స్లో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే భాష, ఒకే సంస్కృతి ఇలాంటి నినాదాలు ఎందుకు వినిపిస్తున్నాయంటే ఇది కేవలం పరిపాలన సౌలభ్యం కోసం కాదు. మరి దేనికోసమంటారు? ఇది అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి ఆడే ఒక పొలిటికల్ గేమ్. భారతదేశమంటేనే భిన్నత్వం, ఇదొక ఫెడరల్ వ్యవస్థ కదా. అవును. అడుగడుగునా భాష మారుతుంది, వంట మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది. ఇలాంటి దేశాన్ని ఒకేలాగా కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఎవరి సంస్కృతి వాళ్లకుంటుందో వాళ్ల సొంత గొంతు వాళ్లకుంటుంది, వాళ్లను భయపెట్టడం కష్టం. అందుకేనా రాష్ట్రాలను బలహీనపరిచి కేంద్రాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నారు? సరిగ్గా అదే. రాష్ట్రాలకు తమ సొంత వాయిస్ ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశముంటుంది. దీని నివారించడానికే ఈ యూనిపోలార్ ఇండియా అజెండాను తెరపైకి తెస్తున్నారు. ఓహో, అంటే దేశాన్ని ఒకే దారిలోకి తీసుకొస్తే వాళ్లను శాసించడం సులభమన్నమాట. అవును. అందరికీ ఒకే రకమైన భయాలు, ఒకే రకమైన శత్రువులను చూపిస్తే వాళ్లను కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఈ మాట వింటుంటే నాకొక విషయం గుర్తొస్తోంది. ఒక ఫ్యాక్టరీలో తయారైన ఒకే సైజు చెప్పుల్లాగా దేశంలో ఉన్న అందరూ ఆ ఒకే సైజు చెప్పు వేసుకోవాలి అని బలవంతం చేయడం అన్నమాటిది. అవును, పర్ఫెక్ట్ అనాలజీ. ఎవరి కాలుకు ఏది సరిపోతుందో చూసుకోకుండా అందరూ ఆ చిన్న సైజు చెప్పులోనే కాలు ఇరికించుకుని నడవాలి అనడం కరెక్ట్ కాదు కదా. మన బలం ఈ భిన్నత్వంలోనే ఉంది. భిన్నాభిప్రాయాలు లేకుండా చేస్తే అది జాతి నిర్మాణమేలా అవుతుంది? ఖచ్చితంగా అవ్వదు. అది జాతిని నియంత్రించడం అవుతోంది. భిన్నత్వం అనేది మన దేశానికున్న బలహీనత కాదు, అది మన అతిపెద్ద బలం అని వాళ్లు మర్చిపోతున్నారు. అవును. విభిన్న ఆలోచనలు ఒకచోట చేరినప్పుడే కొత్త ఆవిష్కరణలు పుడతాయి. ఎప్పుడైతే మనం ఒకే ఐడెంటిటీ అని బలవంతంగా రుద్దుతామో అప్పుడు దేశభక్తి అనేది పైనుండి డిక్టేట్ చేయబడే ఒక ఆర్డర్లా మారిపోతుంది. అంటే నేను చెప్పినట్లే వినాలి, లేదంటే నువ్వు దేశద్రోహివి అనే పరిస్థితి వస్తుందన్నమాట. మొత్తంగా చూస్తే ఈ సోర్స్లో ఉన్న వాస్తవాలు మనల్ని ఒకసారి నిలబడి ఆలోచించేలా చేస్తున్నాయి. అవును కదా. ట్రెవర్ నోవా చెప్పినట్లు దేశాన్ని ప్రేమించడం ఎప్పుడూ తప్పు కాదు. మన దేశం గురించి మనం గర్వపడాలి. కానీ ఆ ప్రేమ ముసుగులో ఎవరో ఒకరు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మడం ప్రమాదం. దేశం బాగుకోసం ప్రశ్నించడమే అసలైన దేశభక్తి. ఖచ్చితంగా అండి. వినేవాళ్లు ఒక్కసారి లోతుగా ఆలోచించాల్సిన విషయమేంటంటే దేశభక్తి అంటే భయపడి సైలెంట్గా ఉండడం కాదు. సిస్టమ్ తప్పు చేసినప్పుడు దేశం బాగు కోసం గొంతెత్తి ప్రశ్నించడం. అవును. దేశమంటే ప్రజలది. ఒక పార్టీదో లేదా ఒక జెండాను వాడుకుని మిగతా వాళ్లందర్నీ మౌనంగా ఉంచేవాడదో కాదు. రైట్. ప్రశ్నించే హక్కును కోల్పోయిన నాడు దేశభక్తి కేవలం ఒక ఆయుధంగా మిగిలిపోతుంది. చాలా స్పష్టంగా వివరించారు. ఈరోజు మన చర్చను ముగించే ముందు ఒక కొత్త ఆలోచన మీ ముందుంచుతాము. ఈరోజు మనలో ఏది దేశభక్తి,
ఏది దేశద్రోహం అని కొందరు మనుషులు డిసైడ్ చేస్తున్నారు కదా. అవును. కానీ రేపు టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆల్గారిథమ్స్ మన వార్తలను పూర్తిగా ఫిల్టర్ చేయడం మొదలుపెడితే? వావ్! అది నిజంగా చాలా డిస్టోపియన్ థాట్. ఏ ప్రశ్న అడగాలో, ఏది అడగ్గూడదో ఒక సాఫ్ట్వేర్ కోడ్ డిసైడ్ చేస్తే అసలు మనకు తెలుసుకునే అవకాశమే రాదు కదా. అదే నా పాయింట్. భవిష్యత్ తరాలకు అసలు సిస్టమ్ను ప్రశ్నించడం అనే ఆప్షన్ ఉంటుందా, లేక విధేయత అనేది వాళ్ల మెదళ్లలో ఇన్స్టాల్ చేయబడిన ఒక సాఫ్ట్వేర్ అప్డేట్లా మారిపోతుందా? దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఏ దేశంలో పుట్టామో కూడా మన చేతుల్లో లేనప్పుడు ఆ లాటరీలో గెలిచినంత మాత్రాన ఆలోచించే స్వేచ్ఛను పూర్తిగా వదిలేసుకోవాలా? ఎవరు రాసిన కోడ్కి మనం బానిసలమవుతున్నాం. దీని గురించి ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఈరోజు ఉదయం కాఫీతో పాటు ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.